అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనం చర్చించుకునే అంశం ఏంటంటే గ్రామాల్లో ఉన్న మురుగునీటి వ్యవస్థ. అసలు దీని గురించి కొత్తగా చెప్పేది ఏంటి, మీరు తెలుసుకునేది ఏంటి అని అనుకుంటున్నారా? రండి ఒకసారి దాని గురించి మనం మాట్లాడదాం. మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టి వినూత్నమైన రీతిలో ఒక విజనరీ లీడర్గా దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఒక ప్రయోగాత్మకమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం సోమవరం గ్రామంలో ఒక వినూత్నమైన కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారు. గ్రామీణ మురుగు సమస్యకు చెక్, మ్యాజిక్ డ్రైన్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనతో ప్రారంభం. దీనివల్ల అసలు ఉపయోగం ఏంటి, పైలట్ ప్రాజెక్టుగా ఎందుకు చేస్తున్నారనేది ఇప్పుడు మనం చూద్దాము. సాధారణంగా ఒక 100 మీటర్లు సైడ్ కాలువలు, ఈ మురుగు కాలువలు కట్టాలంటే ఒక 4 లక్షల వరకు అంచనా అవుతుంది ఖర్చు. కానీ వీటి వల్ల ఉపయోగం ఏంటంటే కేవలం ఈ 100 మీటర్లకి 90,000తో మాత్రమే ఈ డ్రైన్లను మనం కట్టచ్చు. వీటి ద్వారా దోమల సమస్యను తప్పించుకోవచ్చు, ఎన్నో అంటువ్యాధుల నుంచి ప్రజలను కాపాడవచ్చు. అంతేకాదు మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ భూగర్భ జలాలు పెరిగేలాగా విప్లవాత్మకమైనటువంటి ఒక నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ గారు ఈ కార్యక్రమాలకు సంబంధించిన పనులన్నింటినీ పర్యవేక్షిస్తూ దీన్ని పైలట్ ప్రాజెక్టుగా సోమవారం గ్రామంలో తీసుకొచ్చారు. ఇప్పటికే ఆ గ్రామంలో 450 మీటర్లు నిర్మించిన దీని పట్ల ప్రజలు అద్భుతంగా స్పందించడంతో దీన్ని ఇక ఒక పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక్కొక్క కాలనీలో ఈ మ్యాజిక్ డ్రైన్లను నిర్మించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం ఎలా చేపడుతున్నారంటే 4 లెవెల్లో ఈ డ్రైన్లను కడుతున్నారు. ఫస్ట్ లెవెల్లో ఒక అడుగు మేర 80 నుంచి 75 mm ఉన్నటువంటి కొండరాలను తీసుకొచ్చి వీటి నిర్మాణం తీసుకుంటారు. ఆ తర్వాత రెండో లెవెల్లో 40 mm కంకరాలను తీసుకుంటారు. ఇక మూడో లెవెల్లో వచ్చేసరికి 20 mm, తర్వాత ఫైనల్గా 12 mm కంకరాలతో ఈ లేయర్లను మొత్తాన్ని 4 విధాలుగా వీళ్ళు ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత ఒక గ్రీన్ కార్పెట్ ఇసుకతో ఈ కంప్లీట్గా దీన్ని క్లోజ్ చేసేస్తారు. ఈ మ్యాజిక్ డ్రైన్లలో ఈ 4 లేయర్లతో ఈ నిర్మాణం చేపట్టినప్పుడు అక్కడక్కడ వీటిలో ఇంకుడు గుంటలను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ఎప్పుడైనా భారీ వర్షాలు పడినట్లయితే ఆ వాటర్ అంతా కూడా ఇంకుడు గుంటల ద్వారా భూమిలోకి వెళ్ళిపోయి భూగర్భ జలాలనే పెరిగేందుకు ఎంతో దోహదపడతాయి. ఈ విధానం ద్వారా అసలు వాటర్ అనేది ఎలా భూమిలోకి వెళ్తుందో మనం ఒకసారి చూద్దాం. ఇలాగా నీరు అనేది మ్యాజిక్ డ్రైన్లోకి వెళ్ళినప్పుడు ఎంత వాటర్ అయినా వెళ్ళినా సరే ఈ కంకర్రాల ద్వారా భూగర్భంలోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఎన్నాళ్ళుగా మనకి పల్లెటూరులో ఎక్కువ చూస్తుంటాము, భారీ వర్షాలు పడినప్పుడు రోడ్డు మీద నీరంతా వెళ్ళిపోయి దోమలు, మురుగు వీటన్నిటి వల్ల అనారోగ్య సమస్యలతో ప్రజలంతా అంటురోగాల బారిన పడిపోతుంటారు. మొత్తంగా ఈ మ్యాజిక్ డ్రైన్ల విధానంతో పవన్ కళ్యాణ్ గారి యొక్క ముందు చూపుతో దీనివల్ల భూగర్భ జలాలన్నీ పెరుగుతాయి, దోమల బెడద నుండి తప్పించుకోవచ్చు, అంటురోగాల వంటి మహమ్మారుల నుంచి ప్రజలు కాపాడబడతారు, ప్రభుత్వ ఆదాయానికి కూడా ఎంతో లాభసాటిగా ఉంటుంది. గ్రామీణ స్థాయిలో పంచాయతీ వ్యవస్థలో ఈ పారిశుధ్యానికి సంబంధించి ఖర్చులు కూడా చాలా తక్కువే అవుతాయి. సో ఇటువంటి వినూత్నమైన కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకురావడం అనేది ఎంతో గర్వించదగ్గ విషయంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ.